అక్షర సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్ అందుబాటులో ఉన్నారు. అక్షర సత్యం గారు నమస్తే అండి. నమస్కారం అండి. అభివృద్ధి లేదు, వలసలు, ఉద్యోగాలు లేక గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ కొత్త సంవత్సరంలో జనవరి నుండి జనంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఇక అటు జనసేన నుంచి చూసుకున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా జనంలోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒకటే క్వశ్చన్ అండి, జగన్మోహన్ రెడ్డి బటన్ సిస్టమ్ని నమ్ముకున్నారు. మరి ప్రజల్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. గతంలో ఎప్పుడు ప్రజల్ని పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఆయన ఎటువంటి ధైర్యంతో వెళ్ళాలనుకుంటున్నారు? మీ కామెంట్ ఏంటి సార్? అసలు సమాధానం అంతా కూడా మీరు వేసిన ప్రశ్నలోనే ఉంది. అది మన లక్ష్మణరావు గారి కోపం కూడా అదే. మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నని చెప్పి పరదాలు కట్టుకు తిరిగాడు. ఇప్పుడు కూడా ఏమో ఇటు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాలేదు, అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ప్రజల్లోకి వస్తారంటున్నాడు అని ఆవేదనని, ఆయన ఆక్రోశాన్ని పవన్ కళ్యాణ్ మీద చూపిస్తున్నాడు అనమాట. ఆయన అధికారులు ఉన్నప్పుడే ప్రజల్లో తిరుగుండి తన ఎమ్మెల్యేలు కలిసి ఉండి, తన ఎంపీలు కలిసి ఉండి, తన మంత్రులు కలిసి ఉంటే ఇవాళ వైసీపీకి కర్మ ఉండేది కాదు. రెండోది, అసలు బేసిక్ గా వైసీపీ వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే, వైసీపీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినంత చేపు వైసీపీకి మళ్ళీ అధికారంలో రావడం కల సార్. అది జగన్ ఎరిగిన సత్యం. అది వాళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నంత చేపు జనసేనని ఎవరు అడ్డుకోలేరు. వాళ్ళు వాస్తవాన్ని ఇంకొక పాయింట్ ఏంటంటే, వైసీపీ వాళ్ళు మీరు అన్నట్టుగాని అధికారం అంటే సంక్షేమ పథకాలే అనుకుంటారు. ఇంకేం తెలియదు వాళ్ళకి. శాంతి భద్రతల గురించి తెలియదు, భూ హక్కుల గురించి తెలియదు, అసలు ప్రజల ఆస్తుల గురించి ఎంత భయపడ్డారో తెలియదు, అసలు ఏం తెలియదు వాళ్ళకి. డబ్బులు పనిచేసి చెయ్యడమే వాళ్ళ పరిపాలన అనుకుంటున్నారు. తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఏదో లక్ష్మణరావు గారు ఏదో అన్నారు కదా, బేసిక్ గా నేను దానికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని పావులా వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు తన అన్న చిరంజీవి గారి మాటే వినండి. ఆయన అన్నకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు, అన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అన్నకి వ్యతిరేకంగా అన్నకి వదినికి దేవుళ్ళ పూజించి అన్నకి వదినికి వ్యతిరేకంగా పార్టీ పెట్టేది పావుల్లో ఉపయోగపడడానికి కాదు. పావుల్లో ఒకరికొకరు ఉపయోగపడ్డారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు కుటుంబం అని గన్ని వెంకటేశ్వర గారు సీనియర్ ఎన్టీఆర్ గారు సెక్రటరీ గారు చెప్పారు. ఇంటర్వ్యూ వినండి, మీకు అనేక సార్లు పంపించా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రామారావు గారు మాటిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ఓడించాడు, కాంగ్రెస్ పార్టీని ఎలా పాడు చేశాడు, ఒకరికొకరు కేసులు విత్డ్రా చేసుకుని ఎవరికి ఎలా కాపాడుకుంటున్నారు అనేది. గత రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో నెలకొన్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పొత్తు విషయంలో కూడా ఏదైతే చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పొత్తు విషయం మాట్లాడి ఇవన్నీ చూసాం. ఎలక్షన్స్ లో గెలవడం చూసాం. ఇప్పుడు ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకుంటూ ముందుకు వెళ్ళడం చూసాం. అయితే దీనికి సంబంధించి కూడా కలిసి ఉంటే చూడలేక వేడగొడుతున్నారంటూ కూడా జనసేనకి సంబంధించి మాట్లాడారు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇప్పుడు జనంలోకి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు దాన్ని? ఆయన గ్రాఫ్ పెరగబోతుందా? సార్, జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం తప్పు లేదు సార్. మీరు అసెంబ్లీకి వెళ్ళండి. మీరు అసెంబ్లీకి వెళ్లకుండా మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? ప్రజా సమస్యలని అసెంబ్లీలో లేవనెత్తమని, దాని పరిష్కారాలు కనుగొనమని. మీరు అసెంబ్లీకి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం తప్పులు చేస్తున్నా, కూటమి ప్రభుత్వం ఏం తప్పుల్లో చెప్పకుండా నేను జనంలోకి వెళ్ళి ముద్దులు ఎట్టుకుంటానంటే ఎట్లా సార్? మరి అధికారంలో ఉన్నప్పుడు ముద్దులు ఎట్టుకోలేదే. చిన్న ఎగ్జాంపుల్ సార్, పవన్ కళ్యాణ్ గారు గూగుల్ నెట్ కూడా వెళ్ళని ప్రదేశంలోకి, గూగుల్ మ్యాప్ వెళ్ళని ప్రదేశంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారని నేషనల్ మీడియా ఘోషించి చెప్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లుంటే మొత్తం అడవులు కొట్టేసి ఉండేవారు. పనికిమాలి సిటీలోకి వెళ్తేనే చెట్లు రోడ్డు పక్కన పైనుంచి హెలికాప్టర్ కింద నుంచి చెట్లు కొట్టేసేవారు. మొత్తం అది 100 కిలోమీటర్లు అడవులు కొట్టేసి ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అడవులోకి వెళ్ళుంటుంటే. పవన్ కళ్యాణ్ చేసే ప్రయత్నంలో చొరవలు ఒక్కడ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాల చోటని ఏ ముఖ్యమంత్రి అని వెళ్ళాడు సార్? అయితే అగ్రికల్చరల్ పరిస్థితి తప్పిపోయిన పొలాలు, మునిగిపోయిన పొలాలను చూడటానికి స్టేజ్ కట్టుకుని చూశాడు సార్. స్టేజ్ మంచి డయాస్ కట్టుకుని చూశాడు సార్. ఒక గత 70 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి చేశాడు చెప్పండి? ఆ రోజు గుర్తు రాలేదు సార్. సత్యం గారు ఒక్క నిమిషం, దీనికి లక్ష్మణరావు గారు మాట్లాడదాం అనుకుంటున్నారు. లక్ష్మణరావు గారు చెప్పండి సార్. చంద్ర గారు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ తీసుకుని అక్కడ అరకు ఏరియాలో మన్యం జిల్లాలో పర్యటన పవన్ కళ్యాణ్ గారు కొత్త సినిమా షూటింగ్ కోసం వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సినిమా స్టార్ కాదండి, పొలిటికల్ స్టార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సినిమా స్టార్ అయితే నిజంగానే అక్కడికి వెళ్ళి సినిమా యాక్టింగ్ చేస్తూ ఒక ఇన్స్టాగ్రామ్ రీలో, యూట్యూబ్ రీలో ఏదో ఒక రీల్ తీసుకొని వచ్చేవారు.
అయినా పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టార్ కాబట్టి అక్కడ ఇటు యూట్యూబ్ లోనే, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి కొన్ని రీల్స్ చేసుకున్నారు. కొన్ని ఏమో ఆ సినిమా ఓజీలో కానీ ఏదో అర వీరమల్లో ఏదో సినిమా వస్తుంది, అందులో కొంచెం ఈ సినిమా షూటింగ్ ఉంటే మిగిలిన షూటింగ్ అక్కడ తీసుకోవడానికి వెళ్ళారు. దీన్నేమో పెద్దగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ జీ మ్యాప్ లేకుండానే గూగుల్లో అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా వెళ్ళిపోయారు. ఏంటి వెళ్ళిపోయింది, దేనికి వెళ్ళిపోయారు మాకు తెలీదా? పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గరికి వెళ్ళారంటే ఏం చేశారు, మొన్న సీజ్ ద స్టిప్ అన్నారు. ఏమన్నారు? అది కూడా ఒక షూటింగ్ లో భాగమే. ఇది ఎవరో తెలియట్లా, రేపొద్దున రాబోయే సినిమాలో కనబడుతుంది. కానీ చూడండి, సీజ్ ద స్టిప్ అనేది ఒక సినిమాలో పెడతారు. ఆ పాయింట్ కూడా రైట్. జగదీష్ గారు, సత్యం గారు మీ దగ్గరకు వస్తా. జగదీష్ గారు చెప్పండి, ఈ రోజున అదే కామెంట్ పై మీరేమంటారు? జగదీష్ గారు, పొలిటికల్ స్టార్ అదే పవన్ కళ్యాణ్ గారు. ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఒక నిమిషం. మీరు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ జనసేన టార్గెట్ చేస్తే ఆ రాజకీయ భవిష్యత్తు ఉండదు. మీరు ఒక ఇష్యూ రైజ్ చేశారు. జగదీష్ గారు మీరేమంటారు? రాజకీయ భవిష్యత్తు లాగే కదండి, ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తారా? ఎమ్మెల్యే గెలిచి ఉప ముఖ్యమంత్రి అవుతారా? టీడీపీ వల్ల, బీజేపీ పార్టీ వల్ల, ఈవీఎం టాంపరింగ్ చేయడం వల్ల ఎవరో కాలు పట్టుకుని ఎవరో బతిమాలుకొని ఈ రోజున నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అయ్యావు. నువ్వు సింగిల్ గా పోటీ చేసి మీ అభ్యర్థులు నిలబెట్టు. అప్పుడు ధైర్యం చూపించు. ఇంత రక్షణ సత్యం అన్నట్టుకో. ఈయనేదో అన్నకి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు అని అన్నావు కదా, అన్నకు వ్యతిరేకంగా పార్టీ పెట్టావు కరెక్టే. ఈ రోజు నువ్వు చేసిందేంటన్నా, ఎవరిగా బాధ్యతలు కట్టడానికి, ఎవరికింద బానిస బతుకులు బతకడానికి ఈ జనసేన పార్టీ క్యాడర్ అందరిని తీసుకెళ్లి నువ్వు పదవులు తెచ్చుకొని, మీ అన్నయ్యకు పదవి తెచ్చుకొని, రేపు మాపు నాగేంద్ర బాబు గారికి ఒక మంత్రి పదవి అడుక్కొని ఇవా బతుకులు. మన సొంత ఆస్తుల కోసమా, మన ఆస్తులు పెంచుకోవడం కోసమా నువ్వు మీరు పార్టీ పెట్టినప్పుడు పెరుగన్నం తిన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సొంత విమానాలు ఎక్కడవి, ఒక పార్టీ ఆఫీసు 10 అంతస్తులు కడుతున్నటువంటి పార్టీ ఆఫీసు, మంగళగిరి పార్టీ ఆఫీసు చుట్టుపక్కల కొంచెం గౌరవంగా మాట్లాడతాం. లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మీరు 100 కిలోమీటర్ల హెలికాప్టర్ మీద